యాక్చువల్‌గా కోల్కతాలో సీ ఫుడ్ బా ఫేమస్. ఇక్కడ బిర్యానీ బా ఫేమస్ కదా! మీరు అంటే వెజిటేరియన్, నాన్ వెజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్? వెగనా? నేను నాన్ వెజిటేరియన్, బట్ నేను ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ వెజ్ ఫుడ్. ఓకే. నాకు ఇష్టం వెజ్ ఫుడ్ అంటే. నాకు మీరు చికెన్, మటన్ ఏమైనా ఇవ్వకుండా నేను హ్యాపీగా తింటాను. నాకు ఏమీ ప్రాబ్లం లేదు. బట్ యెస్, వెన్ ఐ గో బ్యాక్ టు బెంగాల్, నా ఇంటిల్ హోమ్ ఫుడ్ ఈజ్ నాకు నాకు చాలా ఇష్టం. హోమ్ ఫుడ్ చాలా ఇష్టం. సో అక్కడ నేను నాన్ వెజ్ తింటాను. అంటే ఇక్కడ హైదరాబాద్ అనేది బిర్యానీకి ఫేమస్ కదా! వరల్డ్ వైడ్‌గా ఫేమస్. సో టేస్ట్ చేసారా ఎప్పుడన్నా? అవును. చాలా ఎన్నెన్నో జన్మల బంధంలో నేను చాలా తినాను. చాలా బాగుంది. చాలా టేస్టీగా. అవును. సో మరి ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నారు కదా తెలుగు పీపుల్‌తో, తెలుగు వాళ్ళతోటి. మరి వాళ్ళు తెలుగు పీపుల్ ఎప్పుడైనా ఏంటంటే ఎవరినైనా నచ్చితే మాత్రం గుండెల్లో పెట్టుకుంటారు. అవును. అంటే జస్ట్ సీరియల్ యాక్టర్ అలా ఉండదు. ఓన్ చేసేసుకుంటాం డైరెక్ట్‌గా. ఎక్కడైనా కనపడంటే మనం ఇలా మాట్లాడేస్తున్నాం కదా! మరి అలాంటి సిట్యుయేషన్స్ ఎప్పుడైనా మీకు ఎదురైనాయా తెలుగు పీపుల్ నుంచి? చాలా. ఎస్. అదే నేను చెప్తున్నాను మీకు. నేను ఎంత ఇచ్చినా ఆడియన్స్ వాళ్ళు నాకు ఎక్కువగా యాక్సెప్ట్ చేశారు. నేను 10% ఇస్తే వాళ్ళు నాకు 20% యాక్సెప్ట్ చేశారు, లవ్ చేశారు, అన్నీ చూపించారు. సో అది నేను ఆల్వేస్ గ్రాటిట్యూడ్లోనే ఉన్నాను. ఇక్కడ ప్రొడక్షన్ వాళ్ళు చెప్పండి, బాగా చూసుకుంటున్నారు. తల్లి ఏం కావాలి అమ్మా, అవన్నీ ఉన్నాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేదు. అండ్ తెలుగు పీపుల్ వాళ్ళ గురించి చెప్పాలంటే ఐ థింక్ దే ఆర్ వెరీ వెల్కమింగ్, వెరీ వార్మ్త్ ఉంది. నా ప్రయర్ సీరియల్ ఎన్నెన్నో జన్మల బంధంలో నా అమ్మ, అత్తయ్య గారు చాలా మిస్ అవుతున్నాను వాళ్ళకి నేను. సో ఒక చాలా మంచి బాండ్ ఉంటుంది. ఇప్పుడు ఇది చాలా కొత్తది, సో ఇది ఇక్కడ కూడా అవుతుంది అది. బట్ ఐ ఫీల్ తెలుగు పీపుల్ ఆర్ వెరీ పొలైట్, మంచిగా మీకు ఆదరిస్తున్నారు ఇక్కడ. ప్రేమ చూపిస్తారు. అవును చాలా ఉంది, చాలా.